నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన వెనగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ. ఆ మహనీయుడి ఆశయ సాధన తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుందని తెలిపిన నాయకులు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి వేడుకలు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు. వంగవీటి మోహనరంగకు ఘన నివాళులు అర్పిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ జనసేన నాయకులు. రంగా వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ పద్మావతి. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన వైసీపీ నేతలు. గుడివాడలో టీడీపీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జనసేన టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి పట్టణంలోని రంగా విగ్రహాలకు పూలమాలతో రాము నివాళులర్పించారు. మరణించి 35 ఏళ్లు గడిచినా ప్రజల హృదయాలు నిలిచిన ఉన్న మహనీయుడు రంగా అని రాము కొనియాడారు. పేద వర్గాల నాయకుడైన రంగా స్ఫూర్తితో రాజకీయంగా పయనిస్తానని ఆయన అన్నారు. ఏజీకే స్కూల్ వద్ద ఉన్న రంగా విగ్రహం వద్ద టీడీపీ నాయకులు రంగా అభిమాని పండరాజు సాంబయ్య ఆధ్వర్యంలో రంగా వర్ధంతి వేడుకలు నిర్వహించిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలు, జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు, పిన్నమనేని బాబ్జీ గారు తదితర ముఖ్య అందరం కలిపి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ 35 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇంకా గుర్తుపెట్టుకుని ఆయన నడపడం అంటే ఆ వ్యక్తిలో ఏదో ఆయన వర్ధంతి కార్యక్రమాలు ఇంకా నడుస్తున్నాయి అంటే ఆ వ్యక్తిలో ఏదో స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ మనకి అందరికీ తెలిసిన విషయం. ఆయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన మొత్తం అన్ని వర్గాలని కలుపుకుని ఐక్యంగా అన్ని వర్గాలని కలుపుకుని సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి, ప్రతి పేదలకు అండగా నిలబడిన వ్యక్తి, అలాగే అణగారిన వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా ముందుకు జరగాలి. ముఖ్యంగా నేటి అరాచకాలు జరుగుతున్న టైంలో ఆయన చేసిన పోరాటం మరింత మందికి స్ఫూర్తినిస్తూ ఉంది. మాలాంటి వ్యక్తులు కూడా ముందుకు కదిలి అందరికీ, పేద ప్రజలందరికీ అండగా నిలబడాలనే స్ఫూర్తి ఆయన ద్వారా తీసుకుని జరపడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కార్యాలయంలో ఇవాళ వెనగండ్ల రాము గారి ఆధ్వర్యంలో, అట్లాగే జన సైనికులు బుర్లగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా భారీగా ఇక్కడ తరలి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కార్యాలయంలో నిర్వహించడం చాలా సంతోషం. వంగవీటి మోహన్ రంగారావు గారు 35 సంవత్సరాల క్రితం ఆ రోజు మరణించిన 35 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ వరకు కూడా ఇంకా జనం అంతా కూడా ఇంకా గుర్తుపెట్టుకొని ఆయన కార్యక్రమాలని భారీగా వాడవాళ్ళ రాష్ట్రం అంతా కూడా చేస్తున్నారంటే ఆ రోజున ఆయన పేద బలహీన వర్గాల కోసం, అట్లాగే పేద పూడిత బాధిత వర్గాల కోసం ఆ రోజున ఆయన పాటుపడినటువంటి వ్యక్తి. దాన్ని జనాలు ఇంకా కూడా గుర్తుపెట్టుకొని ఆయన ఇంకా ఆదరిస్తూ ఉంటాం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఆయన చేసినటువంటి ఆ రోజున పేదల కోసం ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి యువతరం కూడా అంతా గుర్తెరిగి దాని విధంగా దాన్ని
ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉంటూ తన ప్రాణాలు సైతం 35 సంవత్సరాల క్రితం అర్పించిన రోజు. ఈ రోజున మనం చూసుకుంటే గనక ఏ నాయకుడికి లేని విధంగా 35 సంవత్సరాలు గడిచినా ఆయన గుర్తు పెట్టుకుని ఇప్పటికీ ఆయన విగ్రహాలు పెడుతూ ఆయనకి నివాళులు అర్పించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఏ నాయకుడు కూడా మహానుభావుడైనా కానీ, ఎంతమంది ఈ రోజున స్వర్గస్థులైనా కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్న సందర్భంలో ఈ రోజున 35 సంవత్సరాలు గడిచినా, తరాలు మారినా, యుగాలు మారినా ఆయనకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు బడుగు బలహీన వర్గాల కోసం, శ్రామికుల కోసం ఎంతో కష్టపడి ఆయన ప్రాణాలను సైతం అర్పించారు. కాబట్టి ఈ రోజున మీ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, రేపు రాబో రోజుల్లో వంగవీటి రాధా గారి యొక్క నాయకత్వంలో కూడా ఈ యొక్క జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం కానీ, రేపొద్దున పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా రంగా గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరం కూడా కృషి చేసి గుడివాడ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం గెలిచే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అందరికీ ఆహ్వానించిన అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 26వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు అమరజీవి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 35వ వర్ధంతి కార్యక్రమంలో ఈ గుడివాడ పట్టణంలో, గుడివాడ నడిబొడ్డులో ఈ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేసిన కాడి నుంచి ప్రతి డిసెంబర్ 26వ తారీఖు నాడు, ఎందుకంటే పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిపి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రంగా గారు స్ఫూర్తి ఏంటంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి. అందరూ బాగుండాలి, అందరి కోసం మనం పనిచేయాలి అని ఆయన ఒక నినాదాన్ని, ఎందుకంటే మహానుభావులు కొంతమంది మాత్రమే పుడతారు, ఆ కొంతమందిలో రంగా గారు ఒకడు. ఆయన్ని ఎందుకంటే మరణించి 35 సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా వేరే రాష్ట్రాల్లో కూడా రంగా గారి వర్ధంతులు కానీ, పుట్టినరోజు కార్యక్రమాలు కానీ దినదినము రోజులు విగ్రహాలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే రంగా గారి స్ఫూర్తి ఏంటంటే లేని వారి కోసం పనిచేయాలి, లేని వాడిని ఆదర్శంగా తీసుకునే వారికి ఒక మనం అండగా నిలబడాలని చెప్పిన ఆధారంతో రంగా గారు పనిచేశారు. ఆయన అడుగుజాడల్లోనే మేమందరం గుడివాడ పట్టణంలో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రంగా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పిస్తూ జోహార్ వంగవీటి మోహన రంగా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరణించి 35 ఏళ్లు గడిచినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నతుడు మోహన రంగా అని వైఎస్ఆర్సీపీ నాయకులు కొనియాడారు. పేద వర్గాల శ్రేయస్కు రంగా చేసిన పోరాటాలు ఎనలేవని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల సీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, వెంపాటి సైమన్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత మహానేత స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 35వ వర్ధంతి కార్యక్రమాలని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వంగవీటి మోహన రంగా గారి గురించి చెప్పాలంటే ఆయన విజయవాడ నగరంలో జన్మించి పేద బడుగు బలహీన వర్గాల పట్ల, వారి పడుతున్న ఇబ్బందుల పట్ల నిరంతరం పోరాటం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత ఫాలోయింగ్ని సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ఆయన్ని బాగా పెరుగుతున్నాడు, అతన్ని మనం అదుపు చేయలేమని భావించి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగా గారిని నిర్దాక్షిణ్యంగా ఆ రోజు చంపివేయటం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అభిమానుల ఆగ్రహానికి ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు
అటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని రంగా గారి అభిమానులు అందరూ కూడా జరిగిందంతా గుర్తుపెట్టుకుని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఆ రంగా గారి ఆశయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఆశయాలని బలంగా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు, రాధారంగా మిత్రమండలి సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 88 డిసెంబర్ 26వ తారీఖు తెల్లవారుజామునే, అప్పుడు మీడియా ఇంత డెవలప్ కాకముందు కేవలం రేడియో వార్తలతోటే ఈ రాష్ట్రంలో ఒక పెను తుఫాను సంచలనమైన వార్త రేడియో ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాబడింది. విజయవాడ నగరంలో ఏ పేదవాడికి అన్యాయం జరిగినా, ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొచ్చి పేద ప్రజల పట్ల ఒక భగవంతుడిలాగా ఉద్భవించి మిలిటరీకి సంబంధించినటువంటి మురళీధరన్ అనే నావికా కార్మికుడు వృత్తిరీత్యా విజయవాడ వచ్చి అర్ధరాత్రి సమయంలో నివాసం దొరక్క రోడ్డు మీద తిరుగుతుంటే ఆనాడు పోలీసులు తీసుకెళ్ళి అతన్ని లాకప్ డెత్ చేస్తే దాన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం జరగాలని, ఇటువంటి వ్యవహారాలు ఈ విజయవాడలో జరగటానికి వీలు లేదని చెప్పి మరి ఒక పోరాట యోధుల్లాగా పోరాటం చేయటం. అదేవిధంగా ఒక రిక్షా కార్మికుడు పోలీసులు వేధిస్తూ మరి వారి తరపున, రిక్షా కార్మికుల తరపున నిలబడి వీరోచితంగా పోరాడినటువంటి చరిత్ర. ఈరోజు రాజకీయ నాయకులుగా వాట్ల కోసమో, అవకాశాల కోసం, అవసరాల కోసం పార్టీ మారే వ్యక్తిగా కాకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం, తను నమ్మిన ఆశయం కోసం ఏదైతే పేద ప్రజలకు అండగా నిలబడాలనుకున్నాడో ఆ విధంగా నిలబడటంతో కొంతమంది వ్యక్తులకు అనేక రకాలుగా మరి కుట్ర చేసి ఈయన హత్య చేయాలని చెప్పి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి మరి పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఒక సమావేశంగా ఏర్పడి కుట్ర చేసి ఆయన నిరాహార దీక్షలో ఉన్న సమయంలో ఆయన పేద ప్రజల తరపున క్యాన్వాయిలు వెళ్తుంటే క్యాన్వాయిలు చెక్ చేసి ఎక్కడికి కదలనివ్వకుండా రోడ్డు మీద నిలిపివేస్తే ఆ సందర్భంగా ఆయన మరి నిరాహార దీక్ష చేసే సమయంలో మరి ప్రభుత్వం అండతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మరి ఆయన హత్య చేయడం జరిగింది. ఆ హత్య అనంతరం మరి రాష్ట్రంలో అంతకుముందు మరి భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ అనేక మంది నాయకులు చనిపోయినప్పుడు కూడా ఎక్కడా జరగని విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైన ప్రాంతాల్లో ఒక ఉవ్వెత్తిన ఉద్యమంలా లేవడెత్తడం. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో స్థానిక శాసనసభ్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఆయనకి చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి రంగా గారి ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఆయన మరణం తర్వాత మరి ఒక ప్రభుత్వమే మారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఆయన శక్తి ఏ మేరకు మనకి తెలిసిందే. ఆయన గురించి మరి అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 1988 డిసెంబర్ 25 నైటు తెల్లారితే 26 అనగా అత్యంత క్రూరంగా ఆయన హత్య చేయడం జరిగింది. ఆ హత్యకు కారణం ఆ రోజున అధికార పార్టీలో ఉన్న విజయవాడలో పెద్దలు వారి భూ ఆక్రమణలకి, భూదందాలకి, సెటిల్మెంట్లకి మరి అడ్డమొస్తున్నాడని స్థానిక నాయకుల ఒత్తిడి మీద ఆ రోజు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో తెలుగుదేశం ప్రభుత్వం వారి అండదండలతోనే, వారి సహకారంతోనే ఆయన హత్య చేయడం జరిగింది. మరి ఆయన హత్య తర్వాత మరి ఆంధ్ర రాష్ట్రం మొగ్గుమని ఆయన అభిమానులంతా కూడా ఎంత తీవ్ర నిరసన వ్యక్తం చేశారో కూడా మనమంతా చూసి ఉన్నాం. కాబట్టి ఆయన ఏ వర్గాలకి, కులాలకి, మతాలకు అతీతంగా
ఎక్కడ అన్యాయం జరిగితే వారి పక్షాన పేదల పక్షాన నిలబడి ఆ రోజు ప్రభుత్వ పాలకుల కంటిలో నలసిలాగా ఉండి మరి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడటం వల్లే మరి ఆ రోజు. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆరాధ్య దేవుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కుల మతాల అతీతంగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మోహన్ రంగా గారు. అలాంటి మహానాయకుడు ఇప్పటికి 30 సంవత్సరాలు వచ్చినా సరే ఆయన స్మరించుకున్నామంటే అంత మహోత్తమ వ్యక్తి. అలాంటి నాయకుని రంగా గారి మేము అభిమానులుగా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి ఆ మహోన్నత వ్యక్తి జననం ఉంది కానీ మరణం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రంగా గారు. అలాంటి వ్యక్తికి ఇప్పటికీ స్మరిస్తున్నామంటే అలాంటి మహానుభావుడికి మనం రుణపడి ఉండాలి. మరొకసారి ఆయన ఆత్మకు నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నేతృత్వంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాల్లో రంగా ఎందరికో ఆదర్శనీయులని, అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని తాము ముందుకు వెళ్తామని తెలియజేశారు. అటువంటి వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి మరియు వర్ధంతి వేడుకలను జరుపుకోవడం గర్వంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పుష్పావతి, గాంధీ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు మంచి వ్యక్తిని కోల్పోయి 30 సంవత్సరాలు దాటినా సరే ఈ రోజు కూడా అనేక మంది పేద వర్గాలు ప్రేమాభిమానంతో ఆయన్ని ఒక వర్ధంతి ఘనంగా జరుపుకున్నాం. అదే సందర్భంగా ఈ రోజున 35 ఏళ్ళు అయిన తర్వాత కూడా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తాకి ఈ రోజు ముందుకు వచ్చాం. ముఖ్యంగా ఆయన ఒక ప్రజానాయకుడు, ఓ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరి వాడు. ప్రతి పేదవాడికి ఆయనకి అనేక పోరాటాలు చేసి వాళ్ళ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తిని 35 ఏళ్ల క్రితం కోల్పోవడం దురదృష్టం. ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి మనందరం అని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ తెలుసుకున్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు 35వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో అందరం కలిసి, రాము గారు అందరం కలిసి ఆధ్వర్యంలో ఘనంగా రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది. రంగా గారు అందరవాడు, అందరవాడే కాదు, బీసీ, ఎస్సీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరవాడు. ఆయన కోల్పోయింది బీసీల కోసం, ఓసీల కోసం, ఎస్సీల కోసం ఆయన ప్రాణాలు అర్పించారు. ఆయన అందరవాడు, కొందరవాడు కాదు. ఇప్పటికి 35 సంవత్సరాలు అయినా సరే ఆయన. అందరికీ నమస్కారం. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం, జనసేన కలిసి వారికి పూలమాల వేయడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకి నిరంతరం పనిచేసిన వ్యక్తి ఆ రోజుల్లో కూడా రంగా గారు. మరి ఆయన మరణించి 35 సంవత్సరాలు అయినా కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రంగా గారు. మరి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాడు. మరి ఈ రోజున మన వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం, జనసేన మొత్తం అందరం కూడా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. అందరి మనసులో చిరస్థాయిగా నిలబడినటువంటి ఆ ధృవతార మరి నేల కొరిగిన రోజు. మరి ఈ రోజున అందరం కూడా చాలా మనస్తాపం చెందుతూనే అందరం కూడా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. అలాంటి వ్యక్తి మరి ఎప్పుడూ కూడా ఇంతవరకు కూడా అలాంటి గొప్ప వ్యక్తిని మనం చూడలేదు. అలాంటి వ్యక్తిని అందరం కూడా స్మరించుకుంటూ ఆయన అడుగు జాడల్లో నడుస్తామని మరి అందరం కూడా మరి శబ్దం చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు గుడివాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో పురపాలక సంఘం స్థాయి క్రీడా పోటీలను ఆర్డీఓ పద్మావతి ప్రారంభించారు. అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసిన ఆర్డీఓ క్రీడా జ్యోతిని జాతీయ ఖోఖో క్రీడాకారిణి కుమారికి అందజేస్తూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడా స్ఫూర్తితో పోటీలో పాల్గొంటామంటూ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు బెలూన్లు వదులుతూ లాంఛనంగా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పద్మావతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ
పద్మావతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మాజీ వైస్ చైర్మన్ పాలెట్ చంటి, మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గొర్లా శ్రీను, సీనియర్ వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు, ఎంవి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క అవసరాలను గుర్తించి చేసే వ్యక్తే ప్రజానాయకుడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో మనమంతా కూడా సహజీవనం చేయాలి అని చెప్పినప్పుడు ఈ దేశంలో ఉన్న వ్యక్తులు, మేము గొప్ప గొప్ప నాయకులు అని చెప్పుకునే వ్యక్తులు అపహాస్యం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ప్రజల్లో ఆరోగ్యం ఉండాలి అంటే దానితో శరీర దారోగ్యం కూడా అవసరం అని చెప్పి ఒక ఆలోచన చేసి క్రీడలను కూడా ప్రోత్సహించాలి. క్రీడలను ప్రోత్సహించడం ద్వారా వారికి మానసిక ఉల్లాసంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కేవలం ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో లేదా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో పెట్టినంత మాత్రాన ప్రజారోగ్యం బాగుపడుతుంది అని చెప్పేది అదే కాదు, వారిలో మానసికమైనటువంటి ఉల్లాసం, శారీరక ఆరోగ్యం కూడా అవసరం అని చెప్పి మరి ఇంతకుముందు ఎవరు ఆలోచన చేయగలిగిగా క్రీడలను ప్రోత్సహించాలి. అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నప్పుడు భారతదేశం ఎంతో పెద్ద క్రీడల్లో వెలగబడిన మాత్రం దానికి దేశవ్యాప్తంగా ఏదైతే క్రీడలు ఉన్నాయో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ చిన్నారుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి వారిని క్రీడల పట్ల మరింత షార్ప్ గా తయారు చేసే దిశగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి ఈ రోజు నిన్న రాష్ట్రం అంతటా కూడా ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో ఈ రోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే గుడివాడ పట్టణంలో క్రికెట్ కి సంబంధించి 155 టీంలు రాగా వారికి 82 మ్యాచ్ల్ని నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా వాలీబాల్ 29 టీంలు వచ్చినాయి, దానిని 5 మ్యాచ్లుగా నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా ఖోఖో 40 టీంలు వచ్చినాయి, దానిలో 12 మ్యాచ్లు నిర్వహిస్తా ఉన్నారు. కబడ్డీ 45 టీంలు వచ్చినాయి, దానిలో 10 మ్యాచ్లు నిర్వహిస్తా ఉన్నారు. బ్యాడ్మింటన్ 474 టీములు రాగా దానిలో 246 మ్యాచ్ల్ని వీటన్నిటిని కూడా మీ సచివాలయ పరిధిలో ఉన్న స్కూల్స్ లోనో గ్రౌండ్స్ లోనో ఎక్కడికక్కడే నిర్వహించి వారిలో నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకువచ్చి కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఒక కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ప్రాతిపదికన ఈ పోటీలన్నిటినీ కూడా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కాన్స్టిట్యున్సీ వైజ్ గా కూడా ప్రైజ్ మనీలు ఫస్ట్ ప్రైజ్ అయితే 35,000, సెకండ్ ప్రైజ్ అయితే 15,000, థర్డ్ ప్రైజ్ అయితే 5,000, అలాగే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేయడం. క్రీడాకారులందరికీ కూడా ఆశిస్తున్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారి మదిలో పుట్టిన కార్యక్రమం. ఆయన ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారంటే ఆయన చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు సుమారు 3,645 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలని అన్ని దగ్గరలో చూసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాంట్లో ఆయన ఆరోగ్యశ్రీ సృష్టికర్త మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే దానికి ఇంకా పొదుమెరుగులు తెచ్చి మరి గత ప్రభుత్వాలు అశ్రద్ధ చేసిన ఈ 104 కానీ 108 కానీ వాటిని
ఇంతకుముందు ప్రభుత్వాలు అయితే మరి రిపేర్ వచ్చినా కూడా చేయని పరిస్థితి. మరి ఎక్కడ మనం ఏరియా హాస్పిటల్ చూసినా కూడా అవి పరికరాని స్థితిలో ఉండేవి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటినీ కూడా రిపేర్ చేయడమే కాకుండా 3,000 పైసలకు 108లు 104లు కొని మరి ప్రజలకి ఆరోగ్యం అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే మరి ఇంకా ఈ మధ్యన జగనన్న ఆరోగ్య సురక్ష ఈ కార్యక్రమం ఆరోగ్యశ్రీలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను కూడా సరిదిద్దుకుని ప్రజలకు మరింత చేరువుగా ఈ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఊరికి 15 రోజులకు ఒకసారి వాళ్ళు డాక్టర్లు స్వయంగా చేస్తూ కూడా మనం ఈ మధ్యన చూస్తూనే ఉంటాం. అట్లాగే దానిలో భాగంగానే ఆరోగ్యంలో భాగంగానే మనకి యువతకి మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వారికి క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని గ్రహించి వారి ప్రతిభను దేశవ్యాప్తంగా కూడా ఇమిడింపు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మరి ముందు మండల స్థాయి నుంచి నియోజకవర్గం నుంచి మరి జిల్లా స్థాయి తర్వాత మరి రాష్ట్ర స్థాయి కూడా ఈ పోటీలు ఉంటాయి. వీటికి 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే క్రీడల పట్ల ఆయనకు అంత శ్రద్ధ, ఆరోగ్యం అంటే క్రీడలు అంటే ఊరికే కాలక్షేపంగా కాదు, ఎవరైతే క్రీడల పట్ల యాక్టివ్గా ఉన్నారో వారు అన్ని విషయాల్లో కూడా అనే ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయగానే ఎప్పటిలాగే చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చాక ఈ రాష్ట్రాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళతో తీసుకొని ఒక ఛాలెంజ్గా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ గుండెల్లో గూడుకు పెట్టిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మొట్టమొదటి సంతకం ఉచిత విద్య మీద పెట్టినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు అవి బట్టలారేసుకోవాలని. కానీ ఉచిత విద్య ఇచ్చి నిరూపించాడు. అలాగే ఆయన బతికున్నంతకాలం 60 పథకాలు పెట్టి ఉచిత విద్య దగ్గర నుంచి వైఎస్ఆర్ అభయహస్తం వరకు 60 పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో గూడు కొట్టుకునే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు మరి ఏ విధంగా చేసి మనందరికీ తెలుసు. క్రీడలను కానీ ఎక్కడ ప్రోత్సహించకుండా క్రీడలకు ఒక శాఖ ఉన్నప్పటికీను ఆ క్రీడ మీద వచ్చే డబ్బులు వాళ్ళ సోళ్ళకు పౌడర్లకు వాడారు కానీ ఎక్కడ కూడా క్రీడలను ప్రోత్సహించిన సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే ఉదాహరణకి ఒలింపిక్స్కి వెళ్తే మనకు ఒక పథకం వస్తుంది. చైనా లాంటి దేశాలకు కానీ, జపాన్ లాంటి చిన్న దేశాలకు కానీ, హాంకాంగ్ లాంటి దేశాలకు కానీ 15, 20, 30, 40, 50 పథకాలు వస్తుంటే మనకు ఒకటో లేకపోతే గోల్డ్ సిల్వర్ 1.5 వస్తున్నాయి. దాంతో మనం సంతృప్తి పడతా ఉన్నాం. దీనికి కారణం ఏంటి? ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న క్రీడలను ప్రోత్సహించబోవడమే కారణం. ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళు వెలికి తీసి మరి ప్రపంచానికి పరిచయం చేసే టెక్నాలజీ లేకపోవడమే కారణం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని ఇది అంత తేలిక లెక్కడానికి లేదు. ఇది 23 జిల్లాల్లో కూడా రాష్ట్రంలో అందరి ఈ స్పోర్ట్స్ పెట్టి మరి మనకున్న అన్ని క్రీడలు కూడా క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, షటిల్ మ్యాచ్ కానివ్వండి, అన్ని ఆటలు కూడా తీసి దాంట్లో మెరిట్ చాలా మెట్లు అన్ని ముఖ్యంగా ఉన్నాయి. వాటన్ని వెలికి తీసి డిసెంబర్ 27వ తేదీన బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాల వద్ద నిర్వహించే బీసీ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు దారు నరసింహారావు విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ మరియు ర్యాలీ కార్యక్రమాన్ని బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నరసింహారావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా కార్యదర్శి రావులపల్లి మల్లేశ్వర, బీసీ సంఘం నాయకులు నయనవరపు శేషు, షేక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గుడివాడ నియోజకవర్గ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు డిసెంబర్ నెలలో పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో 9వ తారీఖు గుడివాడ నియోజకవర్గంలో భారీ ఎత్తున బీసీ సంఘ కమిటీ మరి 100 మందితో కమిటీ వేసి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.
మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు గుడివాడ నియోజకవర్గంలో బీసీ సంఘం ఎత్తిన జెండా దింపకుండా కార్యక్రమాలను సాధిస్తూ మరి ఈరోజు గుడివాడ నడిబొడ్డులో గల జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను సాధించి ఘనత బీసీ సంఘానికి వర్తిస్తూ మరి గుడివాడ నియోజకవర్గంలో ఒక బీసీ ప్లేస్ ను ఏర్పాటు చేసి మరి ఈరోజు కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ అడ్డాని నిర్వహించడం జరుగుతుంది. మరి రేపు జరగబోయే గుడివాడ నియోజకవర్గ బీసీ జెండా ఆవిష్కరణకి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న బీసీ కులాల నాయకులు అందరూ కూడా మరి బీసీ యువకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం. గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం జరపడానికి నిర్ణయించుకోవడం జరిగింది. 27/12/23 బుధవారం నాడంటే రేపు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద జెండా ఆవిష్కరణ చేసుకొని ఆ జెండాని 10 గంటలకి ఊరేగింపుగా చేసుకొని ఆ జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు గంగా కృష్ణమూర్తి గారు, అట్లాగే బొర్రాస్ చలమయ్య గారు ప్రముఖ విద్యా సంస్థల అధినేత ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు నాయబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వల్లమల పుల్లయ్య గారు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గారు మద్దపాటి పురుషోత్తమ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు, కుల సంఘ నాయకులు, బీసీ అభిమానులు, మహిళామణులు, యువజన నాయకులు, మహిళా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు 50 మంది ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి 27వ తారీఖున డిసెంబర్ 27వ తారీఖు గుడివాడ నియోజకవర్గం బీసీ కమిటీ ఏర్పాటు సంవత్సరం అవుతుంది. కావున రేపు 27వ తారీఖున బీసీ జెండా ఆవిష్కరణ, అలానే ర్యాలీ కూడా ఉంది. మరియు ముఖ్యంగా ఇదివరకు ఇది చింతలకాలం సెంటర్ అనేవాళ్ళు, ఈరోజు జ్యోతి పూలేరావు సెంటర్ అంటున్నారు. బీసీలకు ఒక మంచి పేరు వచ్చింది. ఇంత సెంటర్లో ఇంత విగ్రహాలు పెట్టేసి సంవత్సరం అయింది కనుక సంవత్సరం అయిన తర్వాత మనం సంవత్సర ఉత్సవాలు చేసుకోవడము, రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా నియోజకవర్గంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా వచ్చేసి విజయవంతం చేయాలి. రాబోయే రోజుల్లో కూడా బీసీలు ఏకతాటి మీద ఉండేసి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బీసీ కమిటీ ఏర్పడే సంవత్సరం అయిన సందర్భంగా రేపు మన బీసీ జెండా ఆవిష్కరణ మన జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర రేపు 10 గంటలకి ఆవిష్కరణ జరుగుతుంది. ఆ టైంలో మన బీసీ సోదరులందరూ కూడా హాజరు కావాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి మన జెండా బీసీ ఆవిష్కరణ అనేది గొప్పగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం నెరవేర్చాలని అందరూ కోరుతున్నాం. అట్లాగే ముఖ్యంగా మన ఉద్యోగ సోదరులందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే కమిటీ ఏర్పాటు చేసి మరి సంవత్సరం కాలం అయింది, పూర్తి అయింది. ఆ సందర్భంగా ఫస్ట్ వార్షికోత్సవం సందర్భంగా రేపు మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. మరి దీని ముఖ్య అతిథిగా శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇంకా మరి పెద్దలు చెప్పారు, వాళ్ళ పేర్లు అయితే నాకు కూడా తెలియదు, వాళ్ళ కూడా వస్తున్నారు. మరి బీసీ సోదరులు అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ర్యాలీ కూడా జరుగుతుంది, ఒక అరగంట పాటు ర్యాలీ జరుగుతుంది. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో వంగవీటి మోహనరంగకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. జనసేన పార్టీ కార్యాలయం నుండి ఏజీకే స్కూల్ వద్ద ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహం వరకు పెద్ద ఎత్తున జన సైనికులతో కలిసి ర్యాలీగా వచ్చి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ బడుగు వర్గాల ఆశా జ్యోతిగా కులమతాలకు అతీతంగా అందరూ వంగవీటి మోహన రంగాన్ని అభిమానిస్తున్నారంటే ఆయన నాడు ప్రజలకు అండగా నిలబడటమే కారణమని తెలియజేశారు. అటువంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకే జనసేన పార్టీ స్థాపించబడిందని శ్రీకాంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులు అర్పించడం జరిగింది.
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించి ఈ రోజున మహానుభావుడిగా ఉన్నాడు. కొందరు కావాలని క్షుద్ర శక్తులతో పవన్ కళ్యాణ్ వంగవీటి మోహన్ రంగా గారిని అంతం చేశారు. కానీ ఇప్పటికీ 35 సంవత్సరాలు గడిచినా గానీ వంగవీటి మోహన్ రంగా గారి పేరును తలుచుకుంటా ఉంటున్నామంటే కనుక చాలా ఆనందించదగ్గ విషయం. ఈ రోజు చాలా మంది నాయకులు వస్తున్నారు తెల్ల షర్ట్లు వేసుకుని, తెల్ల పంచులు కట్టుకుని. ఇంతవరకు కూడా కులానికి గాని పార్టీలకు గాని ఉపయోగపడకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని పనిచేయకుండా నిర్వీర్యం చేస్తూ కొంతమందికి బానిసత్వంగా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెబుతున్నాం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ వస్తుంది. వాళ్ళందరికీ తగిన రీతిలో బుద్ధి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పిస్తున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున నినాదాలు, రంగా లాంటి వ్యక్తులు చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన ఘనత నేటికి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సంఘం అధ్యక్షులు నల్లగంచు రాంబాబు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ కాపు సేవా సంఘం తరపున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాము. అయితే రంగా గారి గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు. కాకపోతే ఈరోజు ఈ వర్ధంతిలో రంగా గారి కుమారుడు కూడా మొన్న ఈ మధ్యకాలంలోనే వివాహం చేసుకున్నారు. మళ్ళీ రంగా గారిని ఆయనన్నా పుట్టిస్తాడని చెప్పి మా కోరికది, మా ఆశ. మళ్ళీ రంగా గారు అనే వ్యక్తి వస్తాడని చెప్పి బయటికి. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆ రోజు రంగా గారి ఆశయాలు ఏంటి అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆ పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన ప్రాణాన్ని కూడా కోల్పోయారు. కొన్ని దుష్టశక్తుల కారణంగా ఆ రోజున 25వ తారీఖు రాత్రి తెల్లవారుజాము 4:26 ఆయన హత్య కాబట్టారు. అలాగే వచ్చేటప్పటికి మీకు రంగా గారి గురించి చెప్పాలంటే ఒక ఆంధ్ర టైగర్ అని అంటారు, కానీ ఆంధ్ర టైగర్ కాదు అతను. ఒక 4-5 స్టేట్ల వరకు కూడా అతని పేరు ఆ వయసులో, అతి చిన్న వయసులోనే అతని పేరు మారుమోగిపోయింది. ఈవెన్ సెంట్రల్లో కూడా అడిగిపోయారు, ఎవరు ఈ రంగా ఏంటి, ఈ రంగా గురించి ఎంత ఇదిగా జరుగుతుంది, ఈ మారణహోమం ఏంటి, ఇలా జరిగింది ఏంటి, ఇతను చనిపోవడం కారణాలు ఏంటి అని చెప్పి ఆ రోజునే రాజీవ్ గాంధీ గారు పూర్తి ఎంక్వైరీతో చేశారు. అలాగే మీరు ఇవాళ వచ్చినటువంటి ఇక్కడ ఈ సభను దించేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు 35వ వర్ధంతి సందర్భంగా కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఆయనకి నివాళులర్పించడం జరిగింది. 35 సంవత్సరాలైనా సరే రంగా గారిని మర్చిపోవాలని ఆత్మీయత 50 మంది ప్రజల్లో అందరిలోనూ మిగిలిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆయన పుట్టింది జనం కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. అందుకే ఆయన జీవితాన్ని అట్లా అంతిమయాత్రగా మిగిలిపోయింది. వంగవీటి మోహన్ రంగా గారు అంటే వాళ్ళ ఇంటిని బిల్డింగ్ అంటారు. అక్కడికి వెళ్తే అక్కడ కులాలు మతాలు పేర్లు ఉండే కాదు, అన్న, బాబాయి, అన్నయ్య, బావ ఇదే వరుసలతో పిలుచుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరు కుల మత అందరి వాడు ఆయన, ఒక్కవాడు కాదు. ఓన్లీ కాపులకే కాదు, అందరికి, అన్ని కులాలకి, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు అందరికీ కలిపి సందర్భంగా కాపు సేవా సమితి ఆయన నివాళులు అర్పించుకుంటూ, రంగా గారు అంటే ఒక శక్తి, ఒక సమూహం. మరి ఆయన 4 జూలై 1947వ సంవత్సరంలో మన కాటూరు గ్రామంలో జన్మించి అదేవిధంగా మరి విజయవాడ పయనమయ్యి విజయవాడలో మహత్తర శక్తిగా ఎదిగి మరి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పడినటువంటి కష్టం కానీ ఇది కానీ మరి అందరూ కూడా మనకి ఒక ఆదర్శదాయకం. రంగా గారు అంటే ఒక శక్తి. అయినా మరి క్రీస్తురాజపురంలో బడుగుల కోసం, వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాల కోసం చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షలో మరి ఆయన్ని హత్య చేయడం జరిగింది. ప్రపంచంలోనే ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని హత్య చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా దౌర్భాగ్యం. మరి ఆ రోజు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. మరి ఆ రంగా గారి యొక్క ఆయన మరణాంతరం జరిగినటువంటి ప్రజల్లో ఒక ఉద్వేగాన్ని మరి ఎవరు కూడా మర్చిపోలేరు. మరి ఆయన వెనకాల ఉన్నటువంటి శక్తి, అమోహం. మరి ఆయన అలా వస్తున్నారంటే కనుక ఆయన
ఆయన వెనకాల కొన్ని లక్షల మంది ఫాలో అయ్యేవాళ్ళు. మరి ఆయన ఆశయాలు. భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుడివాడ నియోజకవర్గ సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ గుడివాడ నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబు పార్టీ జెండాను ఆవిష్కరించి విప్లవ వందనాలు చేశారు. పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, మహిళా, యువజన, విద్యార్థి విభాగాలు తదితర కార్మిక సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన సిపిఐ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకు కృషి చేయడం జరుగుతుందని ప్రకాష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి చింతలూరు సత్యనారాయణ, సభ్యులు రామకృష్ణ, మేడిపల్లి సుధాకర్, రమేష్, బాబురా, గాంధీ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ రోజు స్వర్గీయ వంగవీటి మోహన రంగ 35వ వర్ధంతిని పురస్కరించుకొని ఏజీకే స్కూల్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వడ్డేగిరి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆనాడు రంగా చేసిన కృషిని మరవలేవని, నేటికి ఆయనను కొనియాడుతూ అన్ని వర్గాల వారు ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలంకి సారథి, సందు పవన్, వేల్పుల నాగబాబు, రాధారంగ మిత్రమండలి సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన రాధారంగ మిత్రమండలి అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజున రంగా గారు 35వ వర్ధంతి. ఈ వర్ధంతి సమయంగా అందరూ కూడా రంగా అభిమానులు, రాధా అభిమానులు అందరూ కూడా ర్యాలీతో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రోగులకు పండ్లు పంచి అక్కడి నుంచి అన్ని రంగ బొమ్మలు కూడా దండలు వేసుకుంటాం. మేము బయలుదేరి ఇవాళ ర్యాలీ సక్సెస్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నామండి. అందరూ సహకరించిన వాళ్ళందరికీ గుడివాడలో ఎన్నడూ జరిగే విధంగా గత 30 సంవత్సరాలుగా రాధారంగ మిత్ర మండలి కానీ రంగా అభిమానులు కానీ ఎన్నడూ చేయని విధంగా ఈ సంవత్సరం మన వడ్డేగిరి ఆధ్వర్యంలో రంగా గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది ముందు కొనసాగుతుంది. తద్వారా గుడివాడలో పేద ప్రజలకి అందరికీ కూడా న్యాయం చేస్తాం, అన్యాయం వాళ్ళకని ఒక భరోసా లభించే విధంగా మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గిరి కూడా అదే విధంగా అదే మోటివ్తో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల మతాలకు అతీతమైనటువంటి నాయకుడు, పేదల కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రజలే నా కుటుంబం అని భావించి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడినటువంటి ఏకైక పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఆనాటి నుంచి రంగా గారి మరణానంతరం ఏర్పడినటువంటి రాధారంగ మిత్రమండలి అనేది ఒక కులంగా సంబంధించింది కాదు. ఆ మిత్రమండలి ఆర్గనైజింగ్ లో అన్ని కులాలకి కూడా ప్రాధాన్యతనిస్తూ రంగా గారి మరణానంతరం ఈ ఆర్గనైజింగ్ ఫామ్ అయింది. అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. కేవలం రాధారంగ మిత్రమండలి అనేది ఒక సేవా కార్యక్రమాలతో జరిగేటువంటి కార్యక్రమం కాదు. అది పేదలకు అన్యాయం జరిగితే రంగా గారు ఏ విధంగా అయితే పోరాట స్ఫూర్తిని చూపించారో అదే స్ఫూర్తితో ముందుకెళ్తేటువంటి ఆర్గనైజింగే రాధారంగ మిత్రమండలి. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి రాధారంగ మిత్రమండలికి మా సోదరులు వడ్డే గిరి గారు గుడివాడ నియోజకవర్గ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ రోజున సుమారుగా 100 బైకులతో ర్యాలీ చేస్తూ మెరుగుమల గోవర్ధన్ రావు సతీమణి శివపార్వతి జ్ఞాపకార్థం గోవర్ధన్ రావు కుమారుడు రావి వితరణతో గుడివాడ కరుణాపేటలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కృష్ణారావు, ఎంఈ కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరణించిన ఆప్తులను స్మరించుకుంటూ శివపార్వతి కుటుంబ సభ్యులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, మాకుల సత్యం,
కంటేటి హరిబాబు, జాజుల తాతారావు, తలకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షులు మన హరిగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కర్ణాపేటలో భోజనాలు జరుగుతున్నాయి. మెయిన్గా హరిగారు మొన్ననే చెప్పారు ఈ నెలలో 3 ప్రోగ్రాంలు ఉన్నాయి, మళ్ళీ జనవరి 1లో పెద్ద ప్రోగ్రాం ఉందని. మొన్న ఏమో జన్మదినోత్సవం, ఇవాళ వర్ధంతి, ఏం లేదు పట్టుకుంటే ఎక్కడ వరకులాగా హరిగారు ఏరుతా ఉన్నారు. ఎవరు పుట్టినరోజా, ఎవరు వర్ధంతి, ఆయన అనుకోకుండానే వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు, ఏమండి మా వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయండి. ఈ మిగతా ఆశ్రమాల్లో కూడా ట్రై చేస్తుంటే దొరకట్లేదు. ఆ కర్ణాపేటలో ఈ అపాయింట్మెంట్ దొరికితే ఎంబడే ఒక రోజులోనే ఈ కార్యక్రమం చేస్తున్నాడు. మెయిన్గా ఇవాళ లైన్స్ మన కృష్ణారావు గారు, ఈ సత్యనారాయణ గారు వీళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. దీనికి మెయిన్ పట్టుదల అనేది ఉండాలి. ఈ కార్యక్రమం చిన్నదే పెద్దది అనేది లేదు. ఆయన ఏదైతే ముందు ఆశ్రమాలకు ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తున్నాడు. ఆ ఆశ్రమాలకు తగ్గట్టుగానే ఈ భోజనాలు సదుపాయం చేసి ఇలా చేసినందుకు హరిగారు స్టేట్లోనే ఆయన నాయకుడు. ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా ఏదైనా అవకాశం ఉంటే నామినేట్ పోస్ట్లో కూడా ఫ్యూచర్లో వచ్చి ఆయన 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీస్తున్నాం. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కరుణాపేటలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మా మిత్రులు, మా సోదరులు మెరుగుమూల రవి, వారి తండ్రి గారు, వారి తల్లి గారు గోవర్ధన్ రావు, తల్లిగారి శివపార్వతి గారు, మెరుగుమూల శివపార్వతి గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కృష్ణారావు గారికి, పెద్దలు తిరుపతి గారికి, మాగుల సత్యంగా తాతారావు గారికి, కందిరి హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోండి. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కీర్తిశేషులు మెరుగుమాల శివపార్వతి గారు, గంగాధరరావు వైపు వారి వర్ధంతి సందర్భంగా వారి ఈ శాంతి ఉద్దేశంలో ఉచిత అన్నదానం చేస్తున్నారు. వారి వర్ధంతి సందర్భంగా గోవర్ధన్ గారు ఈ కార్యక్రమాన్ని చేపడతాం. అట్లాగే వారి అబ్బాయిలు కానీ వారి అమ్మాయిలు కానీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఇక్కడికి ఇచ్చేసేట్టు మా బొగ్గర తిరుపతి గారు కానీ, మాగుల సత్యం గారు కానీ, మన గాజుల తాతారావు కానీ, అట్లాగే శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు మన పుట్టారి కుమార్ గారు కానీ, అట్లాగే హరిబాబు గారు కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా హరిబాబు గారు చాలా చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర యాదవ సేవా సంస్థ అధ్యక్షులు పుట్టారి కుమార్ యాదవ్ గారికి, ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నటువంటి మెరుగుమాల శివపార్వతి గారి భర్త అయినటువంటి గోవర్ధన్ గారు, ఆయన మంచి మిత్రుడు, నాకు మంచి మృదుశీలి శ్రావశీలి అయిన, ఎక్కడన్నా కనపడితే సోదరాన్ని పలకరించి ఒక అరగంట సేపు మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరం కూడా. మరి మన మధ్యలో వారు లేరనేటువంటిది బాధ కలిగించిన, కానీ ఈ రోజున వారి కుమారుడైనటువంటి ఆయన రవి గారు మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరిట వాళ్ళ ఈ వయోవృద్ధుల ఆశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతైనా ముదాహం, అభినందనీయం. మరొకసారి రవి గారిని అభినందిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలని సేవా సమితి ద్వారా వారందరినీ ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హరికుమార్ గారిని కూడా మరొకసారి అభినందిస్తూ, మరిన్ని కార్యక్రమాలు వారు చేయాలని ఆకాంక్షిస్తూ, మరి వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకి శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ, జై మాధవ్, జై జై యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీకి ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ కృష్ణా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ, కనీస వేతనం ఇవ్వకుండా తమ చేత వెట్టి చాకరీ చేపిస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గతంలో తమకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామంటూ హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిఐటియు మద్దతు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు న్యాయమైన సమస్యల మీద నిరవధిక సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఆనాడు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు గత 5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు నెరవేరే పక్షాన లేదు. మేము న్యాయమైన డిమాండ్ల మీద ఈ రోజు నుండి సమ్మెలోకి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. మా ప్రధానమైన డిమాండ్స్ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలనే ఈ మెయిన్ డిమాండ్స్ మీద మా రాష్ట్ర నాయకు పిలుపు మేరకు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం
మా యొక్క న్యాయపరమైన సమస్యలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారంలోకి వచ్చేటప్పుడు పాదయాత్ర సందర్భంలో సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన మాట ఇచ్చాడు. అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటే అన్నీ నేను వచ్చిన తర్వాత మీకు మేలు చేస్తాను అన్నట్టు ఆయన పాదయాత్రలో చెప్పాడు. కానీ తర్వాత పోరాటం చేసి ఒక 6 రోజులు సమ్మె చేస్తే చివరికి యూనియన్ నాయకులతో కూడా చర్చలు జరుపుకోకుండా ఏకపక్షంగా నేను 21,000 ఇస్తున్నానని ప్రకటించాడు. తర్వాత వచ్చేటప్పటికి జీవో చూస్తే జీవోలోనేమో 6,000 హెల్త్ అలవెన్స్ అని మార్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు కానీ ఒక్క హామీ కూడా అమలు చేయట్లా, అసలు చర్చలు కూడా రావట్లా. అధికారులు చేస్తాం చూస్తామని చెబుతున్నారు, నాయకత్వం పదే వెళ్ళి కలుస్తూ ఉంటే వాళ్ళే నాయకులకి వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి గారు చర్చ చేస్తామంటున్నారు, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరోధక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన వెనగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ. ఆ మహనీయుడి ఆశయ సాధన తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుందని తెలిపిన నాయకులు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి వేడుకలు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు. వంగవీటి మోహనరంగాకు ఘన నివాళులు అర్పిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ జనసేన నాయకులు. రంగా వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ పద్మావతి. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన వైసీపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.